హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా. ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ తర్వాత నోటిఫికేషన్ అయితే రాబోతుంది. 2024-25 కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అగ్నివీర్ భర్తీ. సో దీనికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అంటే ఫిజికల్ రిక్వైర్మెంట్స్, మన బాడీ మెజర్మెంట్స్ ఎలా ఉండాలి, హైట్, వెయిట్, చెస్ట్ ఎంత ఉండాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే క్లారిటీగా చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంపల్సరీగా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఓకే, సో ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్, వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మీరు ఫస్ట్ ఇవన్నీ చెక్ చేయరు. ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ తర్వాత డైరెక్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో క్లారిఫై అయిపోయిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ లేకపోతే కనుక ఇవన్నీ వేస్ట్ అవుతాయి. మీరు అప్లై చేసింది తర్వాత ఆర్మీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యింది, అందులో క్వాలిఫై అయిందంతా వేస్ట్ అనమాట. డైరెక్ట్ గా జస్ట్ పక్కకు పడేస్తారు అనమాట. సో అందుకే ఫస్ట్ టైం చెక్ చేసుకుని ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకోండి, లేదు అంటే వేస్ట్, అప్లై చేసుకోకండి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 24-25 కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్, హైట్ వచ్చేసి ఎంత ఉండాలని చెప్పేసి అంటే జీడీ అండ్ ట్రేడ్స్మెన్ కేటగిరీకి వచ్చేసి మన దేశం మొత్తానికి సో సేమ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఒకేసారి నోటిఫికేషన్ లో రిలీజ్ చేస్తారు. సో హైట్ వచ్చేసి 160 నుండి 170 సెంటీమీటర్స్ మధ్యలో ఉండాలి. అంటే ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క హైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేసెస్ కి అయితే 163 అట్లా ఉంటుంది. నాగాలాండ్, సిక్కిం అట్లాంటి ప్లేసెస్ అయితే జస్ట్ 160 సెంటీమీటర్స్ ఇచ్చారనమాట. సో అవన్నీ మనకి అనవసరము. జస్ట్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూద్దాము. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 166 సెంటీమీటర్లు కంపల్సరీగా ఉండాలి. జీడీ అండ్ ట్రేడ్స్మెన్ అప్లై ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా 166 సెంటీమీటర్స్ ఉండాలి. ఆ హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ కి అప్లై చేసే వాళ్ళు, టెక్నికల్ కి కూడా సేమ్ రేంజ్ 157 నుండి 170 రేంజ్ మధ్యలో ఉండాలి. అంటే మొత్తం మన నేషన్ వైడ్ గా. సో కొన్ని స్టేట్లకు తక్కువ, కొన్ని స్టేట్లకు ఎక్కువగా ఉండొచ్చు. సో కొన్ని స్టేట్లకు అయితే మన పంజాబ్ లాంటి స్టేట్లకు అయితే 170 హైట్ ఉన్నది అనమాట. ఓకేనా, సో అవన్నీ మనకి అవసరం. జస్ట్ మన స్టేట్ లో మాత్రం గుర్తుపెట్టుకోండి, 166 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ వచ్చేసి మన స్టేట్ లో 1 సెంటీమీటర్ తక్కువ, జీడీ కంటే 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, 165 సెంటీమీటర్లు ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్లర్క్ వచ్చేసి 162 సెంటీమీటర్స్, దాదాపు అన్ని స్టేట్లకు ఒకే సెంటీమీటర్ ఉంటుంది. 162 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది క్లర్క్ ట్రేడ్ వచ్చేసి. ఓకే, రైట్. హైట్ అయిపోయింది కదా. చెస్ట్ విషయానికి వద్దాం. కంపల్సరీగా చెస్ట్ కూడా మనకి 77 సెంటీమీటర్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. జీడీ అయినా, ట్రేడ్మెన్ అయినా, క్లర్క్ అయినా, నెక్స్ట్ టెక్నికల్ అయినా, ఏదైనా కూడా కంపల్సరీగా 77 సెంటీమీటర్స్ ఉండాలి. 77 సెంటీమీటర్స్ ఉండాలి. దాని తర్వాత గాలి పీల్చమంటారు, అంటే బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి మన చెస్ట్. ఓకేనా, +5 అని చెప్పి 77 + 5 82 ఉండాలి ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. ఓకేనా, సో బిఫోర్ ఎక్స్పాన్షన్ ఏమో 77 సెంటీమీటర్ ఉండాలి. గాలి పీల్చిన తర్వాత 82 సెంటీమీటర్స్, అంటే +5 మినిమం +5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా, సో ఈ 77 బిఫోర్, ఆఫ్టర్ వచ్చేసి 82 సెంటీమీటర్స్ ప్లస్ ఉండాలి. ఓకే, రైట్. వెయిట్ వచ్చేసి ఎంత ఉండాలి? సో వెయిట్ వచ్చేసి హైట్ కి తగ్గట్టుగా ప్రపోర్షనల్ గా ఉండాలి. సో మనకి యావరేజ్ అయితే ఖచ్చితంగా మినిమం 48 నుండి 50 కేజెస్ మధ్యలో ఖచ్చితంగా ఉండాలి. సో బిలో ఉంటేనేమో లో వెయిట్ అని చెప్పేసి రాస్తారు, ఎబో ఉంటే హైట్ ఎక్కువ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. సో కంపల్సరీగా 48 to 50 కేజెస్ ఉండాలి. హైట్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, నో ప్రాబ్లం. 55, 60, 65 కేజెస్, 70 కేజెస్ వరకు ఉన్నా కూడా మనకి నో ప్రాబ్లం, ఏం కాదు. ఎందుకంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు హైట్ తగ్గట్టుగా ప్రపోర్షనల్ గా ఉండొచ్చు అనమాట. ఓకేనా, సో ఇవి ఫిజికల్ స్టాండర్డ్స్, ఇవి కంపల్సరీగా మెయింటైన్ చేయండి. సో ఇవి ఉంటే కనుకనే అప్లై చేసుకోండి. అనవసరంగా మళ్ళీ అప్లై చేయాలన్నా కూడా మనకి ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. 250 రూపీస్ ఫీజు ఉంటుంది. ఓకేనా, సో అప్లికేషన్ కి. సో అదంతా చేసుకొని వేస్ట్ అవుతుంది. సో అందుకే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న.